ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజు థియేటర్లో ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనను ఇవాళ ఉదయం నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకుల బెదిరింపుల వల్లనే ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనను థియేటర్ యాజమాన్యం నిలిపివేసిందని వారు ఆరోపించారు. తిరిగి వెంటనే సినిమాను ప్రదర్శించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్లో గత 2 రోజులుగా ప్రశాంతంగా జరుగుతున్న కేరళ స్టోరీ సినిమాని ఈరోజు స్థానిక నాయకుల ఒత్తిడి వల్ల థియేటర్ యాజమాన్యాన్ని బెదిరించి సినిమాని నడవనీయకుండా చేస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహం కూడా ఇందులో ఉంది. ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగలేదు. జరగకున్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి థియేటర్ యాజమాన్యాన్ని బెదిరించారట. సినిమా తీసేయండి, నడపద్దు అని. మేము థియేటర్ యాజమాన్యాన్ని కోరాం. ఇప్పుడే థియేటర్ యాజమాన్యాన్ని కోరాం. ఇప్పుడు సినిమా స్టార్ట్ చేస్తారన్నారు. పొద్దున 11 గంటల షోని బ్యాన్ చేశారు. అందరూ టికెట్లు కొన్న తర్వాత ప్రేక్షకులు అందరూ వచ్చారు. ప్రజలందరూ సినిమా చూడడానికి వచ్చారు. థియేటర్ యాజమాన్యం బంద్ చేసింది. ఎందుకు బంద్ చేసింది అడిగితే పోలీసులు వాళ్లకు బెదిరించారట. అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి, సినిమా నడవద్దని. దేశంలో ఎక్కడ లేనిది ఆదిలాబాద్లో ఎందుకు జరుగుతుందో కొందరు నాయకుల ఒత్తిడి వల్లనే ఈ సినిమా ఆపడం